వెల్కమ్ టు J24 న్యూస్. సో మనం అనుకున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయాయి. 2-3 వీడియోస్తో మీ ముందుకు వచ్చాను నా సర్జరీ తర్వాత. సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలవబోతున్నారని నిన్న రాత్రి సాయంత్రం నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన సాయంత్రం నుంచి అందరూ అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని టీవీ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్, సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నాయి. J24 న్యూస్ కూడా మీకు ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలవబోతున్నారా అనేది ఒక ఎగ్జిట్ పోల్ మీకు ఇవ్వబోతుంది. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎట్టకేళ్లకు ముగిసింది. సో నిన్న ఒక వీడియోతో పాటు మీ ముందుకు వచ్చాను నేను. జూబ్లీహిల్స్ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారు, జూబ్లీహిల్స్ ప్రాబ్లమ్స్ ని, జూబ్లీహిల్స్ ప్రజా సమస్యల్ని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసే నాయకుడిని జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు. సరే, ఏది ఏమైనా ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఒక రోజు ఇంకా వెయిట్ చేస్తే 14వ తారీఖు శుక్రవారం రోజున నాకు తెలిసినంత వరకు 2 గంటల ముందు ఈ ఫలితాలు మీ అందరికీ తెలియవచ్చు. కానీ దాని ముందు J24 న్యూస్ మీకు ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, మొదటి స్థానంలో ఎవరు ఉండబోతున్నారు అండ్ సెకండ్ స్థానంలో, 2వ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు అనేది అందరి మధ్యలో ఉంది ప్రశ్న. ఎవరిని అడిగినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు 11వ తారీఖు ఎలక్షన్ వరకు అయితే 9, 8వ తారీఖు వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారంటే చాలా కష్టం సార్ చెప్పడం. నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది. బీఆర్ఎస్ కూడా గెలవచ్చు, కాంగ్రెస్ కూడా గెలవచ్చు, కానీ బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్లు చాలా ఉన్నాయి అని చెప్పారు. అదే విధంగా కొన్ని సర్వే కంపెనీలు కూడా, సర్వే ఆర్గనైజేషన్స్ కూడా మీ ముందుకు 8, 9, 7వ తారీఖు లోపు, 7వ తారీఖు వరకు కొన్ని సర్వే ఆర్గనైజేషన్స్ చూపించారు బీఆర్ఎస్ దే హవా నడుస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. కానీ నిజానికి వస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2025 నవంబర్ 11 రోజు జరిగిన బై ఎలక్షన్ లో ఎవరు గెలవబోతున్నారు అని నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే అవి దాదాపు కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి, నవీన్ యాదవ్ వైపే. ఇప్పుడు నేను తెలిపేది ఏమంటే 48% అప్రాక్స్ 48 అనుకుందాము, 48% పోలింగ్ జరిగింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. ఈ 48% అంటే సో ఆల్మోస్ట్ టోటల్ ఓటర్స్ వచ్చేసి 4,01,365 ఓటర్స్. మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్స్ ఇది టోటల్ ఓటర్స్. ఈ టోటల్ ఓటర్స్ లో పోలింగ్ జరిగింది 11th నవంబర్ 2025న పోలింగ్ జరిగింది 48%. ఈ 48% పోలింగ్ జరిగింది. పోయినసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి అసెంబ్లీ ఎలక్షన్ 2023 ఎలక్షన్ లో అజారుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఈ 44% లాగా ఉంది. దాదాపు 3%, 4% పెరిగింది జూబ్లీహిల్స్. అయితే దీంట్లో నిన్న 4,01,365 టోటల్ ఓటర్స్ అంటే 48% పోలింగ్ అయి ఉందంటే టోటల్ ఓటర్స్ ఎంతమంది వేసి ఉంటారు నిన్న ఓటు చూడండి నా సరే. 1,92,655, 1,92,605 మంది ఓటేయాలి. సో 1,92,655 అంటే దీంట్లో మళ్ళీ మహిళలు ఎంతమంది వేశారు, పురుషులు ఎంతమంది వేశారు అనేది అఫీషియల్ గా ఇంకా కౌంట్ లో రాలేదు. బేసిక్ గా వెళ్తే J24 మీకు ప్రీవియస్ రిపోర్ట్ లో చూపించింది. నాకు సర్జరీ అయిన తర్వాత నేను మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఒక వీడియో ఇచ్చాను క్లుప్తంగా, హిందీలో తెలుగులో మిక్స్ చేసి. సో ఆ వీడియోలో J24 న్యూస్ ముందే చెప్పింది ఈ ఎలక్షన్ లో దాదాపు 1,60,000 నుంచి 70,000, 80,000 వరకు పోలింగ్ శాతం ఉండొచ్చు. 1,80,000 పబ్లిక్ ఓటేయచ్చు. అంటే అప్రాక్సిమేట్ గా అదే ఫిగర్ ని 1,92,655 మంది ఓటేశారు. ఓటేసినప్పుడు ఈ అంచనాలు ఎట్లున్నాయంటే మొన్న 11వ తారీఖు ఎలక్షన్ అంటే 7వ తారీఖు వరకు అంచనాలు వేరుగుండే, కానీ 7వ తారీఖు తర్వాత అంచనాలన్నీ మారిపోయినాయి, సమీకరణలు మొత్తం మారిపోయినాయి. గ్రౌండ్ వర్క్ అనేది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గత 2 నెలలు, 1 నెల బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే గ్రౌండ్ వర్క్ చేసిందో, పోల్ మేనేజ్మెంట్ చేసిందో, అదే పోల్ మేనేజ్మెంట్ ని 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. అదిగాక ఇంటింటికి 2 పార్టీలు కూడా డబ్బులు పంచడం, చీరలు వంచడం, అవి ఇవి కూడా చేశాయి. దీని అట్రాక్షన్ అనేది కొంచెం ఏదైనా. సో J24 న్యూస్ చెప్పిన విధంగా 1,92,655 మంది ఓటేశారు.
సో నేను చెప్పేది ఏమంటే అంచనాలు ఎందుకు తారుమారయ్యాయంటే 7, 8, 9 తారీఖు 10వ తారీఖున అదే గ్రౌండ్ వర్క్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఇంటింటికి డబ్బులు పంచడం, చీరలు పంచడం ఆ పార్టీ కూడా చేసింది, ఈ పార్టీ కూడా చేసింది. కాకపోతే అధికారం ఉన్న పార్టీ, రూలింగ్ లో ఉన్న పార్టీ కాబట్టి కొంచెం వీళ్ళు ఎక్కువనే చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఏమంటే బ్రదర్స్, వ్యూవర్స్, అన్న మిత్రులు ఎవరైతే వీడియో చూస్తున్నారో, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నేను చెప్పినట్టు నిన్న జూబ్లీ హిల్స్ లే ఉండదు అసలు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, యూసుఫ్గూడ, షేక్పేట్, వెంగళరావు నగర్, సోమాజిగూడ, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎక్కడ ఉండదు. సో బోరబండ అనేది స్లమ్ ఏరియా అండ్ 50-50 మీకు కొంచెం డబ్బులున్న వాళ్ళు ఒక రేంజ్ లో ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు. అండ్ ఎర్రగడ్డ కూడా మైనారిటీ ఓట్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, యావరేజ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. రిచ్ ఫ్యామిలీస్ కొంచెం ఉన్న అక్కడ ఒక గ్లాస్ ఫ్యాక్టరీ ఏదైతే రూట్ ఉందో, మీటర్ ఫ్యాక్టరీ రూట్ ఉందో, కల్పతారు అండ్ జనప్రియ అండ్ ఇంకోటి ఉంది కదా కల్పతారు, బ్రిగేడ్, ఇంకేవేవో ఉన్నాయి అక్కడ. అవన్నీ అపార్ట్మెంట్స్ కొన్ని తీసుకుంటే, కమర్షియల్ గా కార్పొరేట్ గా అపార్ట్మెంట్స్ తీసుకుంటే ఇంకా ఎర్రగడ్డ మొత్తం మైనారిటీ ఓటర్స్ ఉంటారు. ఒక నాకు తెలిసి 20-30% ఒక నాన్ మైనారిటీస్ ముస్లిమ్స్ ఉన్నా కూడా మైనారిటీస్ తో కవర్ ఉంటుంది. ఇంకోటి సేమ్ రెహమత్ నగర్ వస్తుంటే కూడా రెహమత్ నగర్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, యావరేజ్ ఒక టైప్ లో ఉంటారు. అండ్ యూసుఫ్ కూడా అదే టైప్ లో ఉంటుంది. ఇంకా సోమాజి కూడా, వెంగళరావు నగర్ అంటే కొంచెం హై క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది అక్కడ, అపార్ట్మెంట్ వాసులు ఉంటారు. ఇంకా మిగిలింది షేక్పేట్. షేక్పేట్ దాదాపు మైనారిటీ ఓటర్స్ తో కవర్ అయి ఉన్నది. ఇప్పుడు ఎంఐఎం అలయన్స్ లో కాంగ్రెస్ తో ఉంది కాబట్టి షేక్పేట్ అండ్ ఎర్రగడ్డ డివిజన్ ఆల్రెడీ ఎంఐఎం కార్పొరేట్స్ తో ముడిపడి ఉన్న 2 డివిజన్లు ఇవి. సో ఈ 2 డివిజన్లు కూడా ఎంఐఎం ఎలా చెప్తే అలా వినే పబ్లిక్ ఉన్న డివిజన్స్ ఇవి. సో ఎర్రగడ్డ ఆల్మోస్ట్ 60% ఎంఐఎం ఓటింగ్, కాంగ్రెస్ ఓటింగ్ ఉండొచ్చు, 40% మీకు బీఆర్ఎస్ ఓటింగ్ ఉండొచ్చు. అదే విధంగా రెహమత్ నగర్ కూడా ఉండొచ్చు. షేక్పేట్, రెహమత్ నగర్ నాకు తెలిసి 50-50 ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అభిమానులు కొంతమంది ఉన్నారు, 50-50 ఉండొచ్చు. అండ్ వెంగళరావు నగర్ కొంచెం బీజేపీకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుంది ఇక్కడ. అదే విధంగా యూసుఫ్ కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుంది, సోమాజి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుంది. సో మీకు ధీటైన కాంపిటీషన్స్ ఇచ్చింది ఎర్రగడ్డ అండ్ షేక్పేట్. బోరబండ కూడా 50-50 ఇవ్వచ్చు, కొంత అక్కడ వ్యతిరేకత కూడా ఉంది కాంగ్రెస్ కి అండ్ బీఆర్ఎస్ కి అనుకూలంగా కూడా ఉంది. సో 50-50 ఉండొచ్చు అని నా ఆలోచన. ఏదేమైనా నా దృష్టిలో 100% లో ఎన్ని మార్క్స్ నవీన్ యాదవ్ కి వేస్తారు కాంగ్రెస్ క్యాండిడేట్ కి అంటే, నేను నవీన్ యాదవ్ కి 51% ఇస్తాను. నేను కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కి 48% ఇస్తాను. అదే బీఆర్ఎస్ కి 43-44% ఇస్తాను. ఇంకా మిగిలింది నా దృష్టిలో బీజేపీ అసలు పోటీ లేదనే నేను అనుకోవాలి, ఎందుకంటే ఇక్కడ డిపాజిట్ కూడా 100% బీజేపీకి రాదు కాబట్టి, లంకాల దీపక్ రెడ్డికి ప్రధాన పోటీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కి ఉంది కాబట్టి కాంగ్రెస్ కి 48%, నవీన్ యాదవ్ విన్ అయ్యే ఛాన్సెస్ దృఢంగా ఉన్నాయి ఇక్కడ అని J24 న్యూస్ చెప్తుంది. సో దీనికి గల కారణాలు ఏమంటే మల్టిపుల్ కారణాలు ఉంటాయి. నవీన్ యాదవ్ ఇదే కాన్స్టిట్యుయెన్సీలో ఎంఐఎం నుంచి పోటీ చేసి 2014లో ఓడిపోయారు. సో మీరు చూస్తే, సో 2014లో చూడండి మీరు, ఇదే నవీన్ యాదవ్, ఇది వికీపీడియా నుంచి చూపిస్తున్న యాక్చువల్ ఇన్ఫర్మేషన్, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇదే నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి 41,666 ఓట్లు, అంటే 25.19% ఓట్ రేషియో ఆయనకు 2014లో వచ్చింది ఎంఐఎం లో ఉన్నా కూడా. సో ఇదే నవీన్ యాదవ్ మళ్ళా ఇండిపెండెంట్ గా పోటీ చేసి 18,817 ఓట్లు 2018లో తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ 41,000, ఇక్కడ 18,000, అంటే మీకు అప్పుడు ఇండిపెండెంట్ గా ఉండేది అంటే 20,000 ఓట్స్ అప్రాక్సిమేట్ గా నవీన్ యాదవ్ కి అక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఉన్నట్టు. సో ఇదే కాన్స్టిట్యుయెన్సీలో 2023లో 16 రోజుల్లోనే క్యాంపెయినింగ్ వెళ్ళి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 64,212 ఓట్స్ అజారుద్దీన్ గారు తెచ్చుకున్నారు. అజారుద్దీన్ గారికి ఇక్కడ ఇండివిజువల్
కరిష్మా అనేది, ఫేస్ కరిష్మా, ఫేస్ వాల్యూ అనేది ఏమీ లేదు. ఆయన ఒక మాజీ క్రికెటర్ కాబట్టి, ఇండియన్ టీం మాజీ కెప్టెన్ అండ్ క్రికెటర్ కాబట్టి ఆయనకు ఉన్న ఆ విలువ మాత్రమే. కానీ లోకల్ గా అప్పుడు అజారుద్దీన్ వచ్చి పబ్లిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఇక్కడ ఏం లేదు. సో నవీన్ యాదవ్ ఇదే కాన్స్టిట్యున్సీలో 2014 నుంచి ప్రజాసేవల్లో ఉండి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ ప్రజల్ని సేవ చేసుకుంటే వచ్చారు. ఆ ఇండివిడువల్ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ నవీన్ యాదవ్ కి ఇండివిడువల్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్స్ ఒక వైపు పెడితే నవీన్ కు ఉన్న ఇండివిడువల్ అక్కడ ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉందో అది ఎక్కువ. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండడం ఒక అడిషనల్ బెనిఫిట్ నవీన్ యాదవ్ కి. సో అడిషనల్ బెనిఫిట్ గా తీసుకుంటే ఈ ఎలక్షన్ లో దాదాపు మనం అనుకున్న ప్రకారము 1,92,655 ఓట్లు, అంటే దాదాపు 98,000 ఎక్కువ ఓట్లు నవీన్ యాదవ్ సాధించబోతున్నారు అనేది నా అంచనా. దట్ ఈస్ అబౌవ్ 98,000 ఓట్స్ నవీన్ యాదవ్ కి రావచ్చు. సో ఆ ఓట్స్ తో నవీన్ యాదవ్ గెలుపొందొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఏమంటే, కేటీఆర్ గారు ఇన్ని రోడ్ షోస్, డివిజన్ కి రోడ్ షోస్ చేసినా, గ్రౌండ్ వర్క్ చేసినా, కేవలం సోషల్ మీడియాకే బీఆర్ఎస్ పార్టీ ఒక ఆబ్జెక్ట్ ని చేసుకొని, సోషల్ మీడియాలో ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి, ఆడియోస్ వస్తున్నాయి, పబ్లిక్ వాయిసెస్ వస్తున్నాయి అని. కానీ గ్రౌండ్ మీద ఫస్ట్ 10 రోజులు 20 రోజులు నెల ఏదైతే కాన్సన్ట్రేషన్ పెట్టాడో గ్రౌండ్ ఓటింగ్ మీద, ఆ కాన్సన్ట్రేషన్ అనేది సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎందుకంటే రాను రాను వాళ్ళకు ఒకటి భరోసా వచ్చేసింది, ఎలా అయినా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అని. అండ్ ఇది కాకుండా పోయిన 11 సంవత్సరాలు ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కేటీఆర్ గారు క్యాండిడేట్ ఆయన ప్రచారానికి వస్తున్నప్పుడు మెయిన్ ఇక్కడ కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోవడం, కేటీఆర్ గారు తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో క్యాంపెయిన్ చేయడం. ఇంకొకటి అక్కడ డిఫరెన్షియేట్ బిట్వీన్ క్యాండిడేట్ చూపించకుండా నవీన్ యాదవ్ ఒక రౌడీ, వాళ్ళ తండ్రి ఒక రౌడీ, వాళ్ళ తమ్ముడు ఒక రౌడీ షీటర్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అని చెప్పడం అనేది మేజర్ బ్యాడ్ ఇంపాక్ట్. రౌడీ షీట్ లేని మనిషి పైన రౌడీ షీటర్ ఉన్నాడని ఆ ఏరియా అందరికి తెలుసు నవీన్ యాదవ్ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ, నవీన్ యాదవ్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏంటి అనేది అందరికి తెలుసు. అదే మనుషుల్లో వెళ్ళి ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీని ఓటేస్తారా, మాగంటి సునీతమ్మని గెలిపించుకుంటారా అనేది ఆ కాన్సెప్ట్ పబ్లిక్ తో తీసుకెళ్లడం కంటే డెవలప్మెంట్స్ మేజర్ గా తీసుకెళ్లాల్సింది కేటీఆర్ గారు. కాన్స్టిట్యున్సీ డెవలప్ కాకుండా స్టేట్ గురించి మాట్లాడారు. కానీ అక్కడ అదే ప్లేస్ లో నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఆ క్యాంపెయినింగ్ గా వెళ్లాల్సింది బీఆర్ఎస్ కేటీఆర్ గారు. ఆ క్యాంపెయిన్ వెళ్లకుండా ఇండివిజువల్ గా క్యాండిడేట్ మీద కూడా ఒక కన్ను వేసి, రేవంత్ రెడ్డి గారి మీద ఒక కన్ను వేసి, ఆ 2 మాటలే మీరు పబ్లిక్ లో వెళ్ళినప్పుడు చెప్పడం, ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పార్టీకి. దీంతో పాటు కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోవడం, బీఆర్ఎస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళిపోవడం, మాగంటి గోపీనాథ్ ఫెయిల్యూర్స్ అందరికీ తెలుసు. 11 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ముస్లింలకి ఖబ్రస్థాన్ ఇవ్వకపోవడం, మేజర్ గా డెవలప్మెంట్స్ ఏం లేవడ కాన్స్టిట్యున్సీలో, ఎలాంటి రోడ్లు అలానే ఉన్నాయి. నార్మల్ గా ఈ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అవుతాయి, ఆ డెవలప్మెంట్సే కానీ. అండ్ మేజర్ గా జరిగిన డెవలప్మెంట్స్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఏమి లేవు పర్సనల్ గా నా దృష్టిలో. అండ్ ఇదే మాగంటి గోపీనాథ్ కోసం మాట్లాడుతున్న కేటీఆర్ గారు, మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రౌడీ షీటర్లను వెంటేసుకుని తిరిగారు ఆయన. ఇదే నవీన్ యాదవ్ ఫ్యామిలీని టార్చర్ కూడా చేశారు. సో ఆ మేజర్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే బీఆర్ఎస్ వెళ్ళిన విధానం అనేది వేరు. బీఆర్ఎస్ ది ఎలక్షన్ లో ఘోరంగా ఓడిపోకపోయినా ఖచ్చితంగా ఓడిపోతుందనే అంచనా J24 న్యూస్ వేస్తుంది. సో నా దృష్టిలో నేను ఇచ్చింది 48% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి 43 to 44% అనేది J24 న్యూస్ చెప్తుంది. సో ఫైనల్ గా J24 న్యూస్ చెప్తుందంటే జూబ్లీస్ జరిగిన బై ఎలక్షన్ లో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. చూస్తూనే ఉండండి J24 న్యూస్. 14వ తారీఖున ఈ రిజల్ట్ ఎలా వస్తుందో 15వ తారీఖున మీ ముందుకు వస్తాను. మళ్ళీ చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.